ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ సాధు శ్రీలు మఠం అనేది లేదు. అది ప్రారంభించి సుమారు 100 సంవత్సరాలు వ్యాసాశ్రమం కంటే ముందే సాధు శ్రీలు మఠము అనేటువంటి ఒక మఠాన్ని స్థాపించారు రాజమండ్రిలో. ఆ మఠంలో కేవలం అమ్మగారులే ఉంటారు, ఇంకెవరు పురుషులు ఉండరు. ఆ విధంగా వాళ్ళకి క్రమశిక్షణ ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి పూజా పారాయణ, జపము, ధ్యానము, ఈ విధంగా వాళ్ళ జీవితం అంతా కూడా సార్థకం చేసుకుంటారు. కొంతమంది చిన్నపిల్లలప్పుడే, ఇప్పుడు జ్ఞానేశ్వరి మాతాజీ అన్నప్పుడు ఆమె చిన్నతనంలోనే ఆశ్రమానికి వచ్చేసింది అనమాట. చిన్నతనంలోనే ఆశ్రమంలో పెరిగి ఆ క్రమశిక్షణలో ఆధ్యాత్మిక విషయాలని తెలుసుకొని అమూల్యమైనటువంటి ఆధ్యాత్మిక సేవలు అందిస్తున్నటువంటి శ్రీ జ్ఞానాభయ మాతాజీ గారు ఒక 10 నిమిషాలు వారి దివ్యమైనటువంటి సందేశాన్ని అందించవలసిందిగా మనవి. ఓం అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం శ్రీమాత్రే నమః. పూజ్య శ్రీ శ్రీ జగద్గురువులు ఆదిశంకరాచార్య స్వాముల వారికి నమస్కరిస్తూ, సద్గురు మహర్షి శ్రీ మలయాళ స్వాముల వారు నమస్కరిస్తూ, అదేవిధముగా మా సాధు స్త్రీల ఆశ్రమాది సంస్థాపకులు శ్రీ సాధుమాత గారికి నమస్కరిస్తూ, ఈ క్షేత్ర పాలకులు శ్రీ అనంత పద్మనాభ శ్రీకృష్ణ స్వామికి నమస్కరిస్తూ, ఈ అఖిలాంధ్ర సాధు పరిషత్ ఇప్పటికి 60 సంవత్సరాల నుంచి నిరాటంకంగా లాగా సాగుతూ వచ్చింది. 60 సంవత్సరాలు నిండే షష్ఠి పూర్తి అంటే ఈ 60 సంవత్సరాల నుంచి షష్ఠి పూర్తి చేసిందంటే ఈ సాధు పరిషత్ ఎందుకు చేస్తున్నామంటే ధర్మాన్ని, మన ధర్మం ఏంటో, మన నిష్ట, మనం ఎందుకు పుట్టాము, ఎందుకు బతుకుతున్నాం, ఎలా బతుకుతున్నాం, ఇవన్నింటినీ చెప్పడానికే అప్పుడు మన హిందూ ధర్మాన్ని మనం పరిపాలించుకోవడానికి అప్పుడు మహాత్ములు ఎంతమందో ఈ కార్యక్రమాన్ని పెడితే ఇలాగ 3 రోజులు సభ చేసి అందరికీ కూడా మన హిందూ ధర్మాన్ని గురించి మనం ఎలా బతకాలి, ఇప్పుడు ముందు ఇంకా తక్కువలోకి వెళ్ళిపోతున్నాం, ఉన్న కొద్దీ దిగజారిపోతున్నాం. మనం ఉన్న కొద్దీ మానవ జన్మ ఉత్కృష్టం అంటున్నాం. అంటే ఉత్కృష్టమైన దాన్ని మనం అంటే ఎప్పుడు ఎల్కేజీలో ఉండిపోతే ఇంకా ఎప్పుడు నువ్వు పెద్ద అయ్యి నువ్వు ఎప్పుడు సంసారం చేస్తూ మళ్ళీ 10 మందికి సహాయపడుతూ మన ఇంటి బాధ్యతలను నడిపించుకుంటూ ఉండాలంటే ఇంక ఎప్పుడు ఎల్కేజీలో ఉంటే మనం ఎప్పుడు అలాగే ఎల్కేజీలోనే ఉంటున్నాం. మన ధర్మాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. మన ధర్మం ఏంటో తెలియక మనం ఇలాగా ఇంకా అజ్ఞానంగానే ప్రవర్తిస్తున్నాం. కానీ మానవ జన్మ ఉత్కృష్టము, ధర్మాన్ని మనం తెలుసుకోవాలి. అందుకనే ఈ పరిషత్తు ఇలా 3 రోజులు, సంవత్సరానికి 3 రోజులు మనకి ఈ అవకాశం మహాత్ములందరూ కూడా ఆలోచించుకుని ప్రజలకి మన వల్ల సేవ చెయ్యాలని ఈ సభల్ని పెట్టే. అందుకని అలాగే నిరాటంకంగా ఎప్పుడు కూడా దీనికి ఆటంకం లేదు. పవిత్రం సంకల్పం ఎప్పుడు కూడా పవిత్ర సంకల్పం ఉందంటే తప్పనిసరిగా జరుగుతాయి. ఇలాంటి పవిత్ర కార్యాలు చేయటం కూడా గొప్పే. అలాంటిది ఈ మధ్య గ్రామంలో జరగటం చాలా ఆనందము. ఈ సభకే అధ్యక్షులుగా మా పరమాత్మ స్వామీజీ వారు ఉన్నారు. వారు ఇక్కడే జన్మించారని అన్నారు ఈ గ్రామంలో. అది ఈ గ్రామం చేసుకున్న పుణ్యం. స్వామి కూడా విద్యాం స్వామి వారి దగ్గర వారు శిష్యరీకం చేసి ఎన్నో వేదాంత
గ్రంథాలు మా ఆధ్యాత్మికంగా అందరికీ ప్రచారం చేస్తున్నారు. వారికి నమస్కారం చేస్తున్నాను. అలాగే కార్యదర్శి గారు శ్రీకృష్ణ చరణ స్వామి వారికి కూడా నమస్కరిస్తూ, మీ అందరిని కూడా శ్రద్ధాభక్తితో ఇంతమంది మహాత్ములు ఉపన్యాసాలు ఆలకించి ధరించాలని కదా వారు ఎక్కడెక్కడ ఎన్ని ఊళ్ళ నుంచి వచ్చారు. వాళ్ళందరికీ కూడా ఈ మధ్య గ్రామం అందరూ కూడా మాకు సహకరిస్తూ మమ్మల్ని ఆదరిస్తూ మేము టైం ప్రకారం మాకు భోజనాలు అంటే అన్నీ వసతులన్నీ ఏర్పరిచి ఇచ్చారు. మీకు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే మానవ జన్మ చాలా ఉత్కృష్టము. చిన్న భజన చేస్తాను, అయ్యాక మీకు నేను సందేశం ఉంటే చెప్తాను. కృష్ణ పరమాత్మ కదా ఇక్కడ అనంత పద్మనాభ స్వామి కాబట్టి కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః అన్నట్లు ఆయన క్లేశాలన్నీ పోగొడతారట. కస్తూరి తిలకం నారాయణం, కస్తూరి తిలకం నారాయణం, కస్తూరి తిలకం నారాయణం, కస్తూరి తిలకం నారాయణం, కమలనయనం నారాయణం, కమలనయనం నారాయణం, కమలనయనం నారాయణం, కమలనయనం నారాయణం, కస్తూరి తిలకం నారాయణం, కస్తూరి తిలకం నారాయణం, గురువాయూర్పుర నారాయణం, గురువాయూర్పుర నారాయణం, గురువాయూర్పుర నారాయణం, గురువాయూర్పుర నారాయణం, గోవింద గోవింద నారాయణం, గోవింద నారాయణం, గోవింద గోవింద నారాయణం, గోవింద గోవింద నారాయణం, గోవింద గోవింద నారాయణం, గోవింద గోవింద నారాయణం. అందరూ కూడా ఒకసారి భజన చేస్తే మనం గోవింద గోవింద నారాయణం హరి గోవింద గోవింద నారాయణం, గోవింద గోవింద నారాయణం, గోవింద గోవింద నారాయణం, గోవింద గోవింద నారాయణం, నారాయణం, నారాయణం శ్రీమన్నారాయణం, నారాయణం శ్రీమన్నారాయణం, నారాయణం శ్రీమన్నారాయణం, నారాయణం శ్రీమన్నారాయణం, నారాయణం హరి నారాయణం, నారాయణం హరి నారాయణం. మనం ఎంత భక్తితో చేస్తున్నామో భగవంతుడు అనంతమైన వాడు కాబట్టి అనంత పద్మనాభుడు కాబట్టి మనం ఎంత భజన చేస్తే వారికి అందుతుంది. నారాయణం శ్రీమన్నారాయణం, నారాయణం శ్రీమన్నారాయణం, నారాయణం భజ నారాయణం, నారాయణం భజ నారాయణం, నారాయణ లక్ష్మీ నారాయణం, నారాయణం లక్ష్మీనారాయణం. శ్రీ లక్ష్మీనారాయణ భగవానికి అనంత పద్మ పద్మనాభ స్వామికి. అందుకని మనం భజించాలి, తరించాలంటే